విచ్చేసినటువంటి ఆర్ కృష్ణ గారికి మరియు చిరంజీవి సార్ గారికి అదేవిధంగా మసూదనాచారి గారికి సార్ గారికి అదేవిధంగా పూర్ణచంద్రరావు గారికి అందరికి కూడా వేదికగా వచ్చినటువంటి కవులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఒక గొప్ప కార్యక్రమంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం విద్యార్థుల మీటింగులు చూస్తాం, యువకుల మీటింగులు చూస్తాం, రాజకీయ మీటింగులు చూస్తాం. అవన్నీ కూడా సాధ్యమైన పనులు. 1,00,000 మందితో కూడా సభలు పెట్టవచ్చు, అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే సభలు సమావేశాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక 10 మంది కవులను ఒక చోట చేర్చాలంటే అది చాలా అనితరమైనటువంటి పని. ఎందుకంటే అది జరగని పని. అటువంటిది ఇవాళ సోదరులు మల్లికార్జున గారు కానీ అదేవిధంగా బడేసాబు కానీ ఎంత కష్టపడితే ఇవాళ ఇంతమంది కవులను ఇక్కడ ఒక వేదికపైకి చేర్చిరనేది వాళ్ళ శ్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో సమస్త సృష్టికి రాతలు రాసేవాడు బ్రహ్మదేవుడు. అందరి ఏదైతే ఉందో ప్రాణం ఉన్న ప్రతి జీవికి రాత రాసేవాడు బ్రహ్మ అయితే, ప్రతి ఉద్యమాలని ప్రతి వేదికలని ప్రతి ఒక్క దేన్నైనా ఒక అంశాన్ని రాత రాసేటోళ్ళు ఎవరంటే కవులు. ఆ బ్రహ్మదేవుడు రాతలు రాస్తే ఈ లోకంలో ప్రతిదానికి ఒక రాత రాసేది ఎవరంటే ఒక కవులకు సాధ్యం అది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ప్రతి ఉద్యమం, నక్సల్బరీ పోరాటం చూసినాం, తెలంగాణ పోరాటం చూసినాం, భారతదేశంలో ఎన్నో పోరాటాలు చూసుకుంటూ వస్తున్నాం. ప్రతి పోరాటానికి కూడా కవి రాత, ఆట పాట, కళాకారుల ధూమ్ధాం లేనిది ఎక్కడ కూడా విజయవంతమైనటువంటి చరిత్రలు కూడా లేదు. ఇలా తెలంగాణ ఉద్యమంలో చూసినాం. తెలంగాణ ఉద్యమంలో ఎంత మంచి వక్తలు మాట్లాడినా కూడా మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒకటే అనుకునేది, ఇంకెప్పుడు వస్తుందా ఒక పాట, ఇంకెప్పుడు వస్తుందా ఒక పాట అనే ఆలోచన మీదనే ఉండేది. ఎందుకంటే పాట చూస్తే చలనం లేని బొమ్మకు కూడా ప్రాణం వస్తుంది, ఆటను చూస్తే ప్రాణం ఉన్న మనిషికి కూడా ప్రాణం ఆరోగ్యంగా తయారవుతాడు, అనారోగ్యస్తుడు కూడా. అటువంటిది ఆట పాట కవి కవిత. ఇలా మనం కొన్ని చూస్తూ ఉంటాం, ఎన్నిటినో చూస్తూ ఉన్నాం. బొమ్మ చెక్కితే కొమ్మ చెక్కితే బొమ్మరా, అది కొలిసి మొక్కితే అమ్మరా. ఇప్పుడు బహుజన లోకం అంతా కూడా కొమ్మ పొజిషన్లో ఉన్నాం. మీ అందరికీ చేతులు జోడించి ఒకటే చెప్తున్న కవులకు, బహుజన లోకం బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఒక కొమ్మ స్థానంలో ఉన్నాం మేమందరం కూడా. మమ్మల్ని అందరినీ చెక్కి బొమ్మగా తయారు చేయాల్సిన బాధ్యత మీ భుజస్కంధాలపైన ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ సాహిత్యం లేకనే ఇప్పుడు 100 మంది 1,00,000 మంది 1,000 మందితోటి ఉద్యమాలు నడుస్తున్న బీసీ ఉద్యమాలు, కానీ రాజ్యాధికారం సాధ్యం కావట్లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, నా వయసు చిన్నదైనా నేను 20 ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తూ ఉన్నా. ఎంత పోరాటం చేసినా ఎక్కడనో ఏదో వెళ్తుంది బీసీ ఉద్యమంలో. ఎందుకు రావట్లేదు బీసీ రాజ్యాధికారం అంటే ఈ రోజుతో నాకు అర్థమవుతుంది, బీసీల సాహిత్యం లేదు, బీసీలకు ఒక ఆట లేదు, బీసీలకు ఒక పాట లేదు, బీసీలకు ఒక వేదిక లేదు. కాబట్టి దాన్ని కదిలించే శక్తి, ఈ బొమ్మలని కొలిసి మొక్కే అమ్మలుగా తయారు చేయాలంటే అది మీ కలం చేతిలో ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. దీనిపైన కవితలు కానీ మాటలు కానీ పాటలు కానీ ఎన్నో తీసుకురావాలి. మీ అందరూ కూడా మీ పెన్నులకు కళలకు ఏదైతే పదులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నా మిత్రుడు బడేసాబు గారు కానీ మల్లికార్జున కానీ నిర్వహించడం, వాళ్ళందరూ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇది అనితర సాధ్యమైనటువంటి పని, కవులను ఒక వేదికపైకి చేర్చడం అంటే. అటువంటి వేదికను ఏర్పాటు చేసి నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నా మిత్రులందరికీ ఈ వేదికకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై పూలే జై బీసీ.